హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నెల్లూరు ఫేమస్ మలై కాజా చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఫస్ట్ దీనికోసం అయితే 1 లీటర్ పాలని తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ పాలని బాగా బాయిల్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ బాగా బాయిల్ చేయండి. దాంట్లో వచ్చే కోవా అంతా వచ్చే వరకు ఒకసారి బాగా కలపండి. అలా కలుపుతూ ఉండాలి. మినిమం 10 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ ఉండాలి. ఆ కోవా రెడీ అయింది కదా, ఇది పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ పంచదార వేసుకొని, 1 కప్ నీళ్ళు వేసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. యాలకుల పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, కోవా అనేది చల్లారిపోయింది కదా. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ బాగా కలపండి. వచ్చేంత వరకు బాగా కలపండి. చూసుకుంటూ కలుపుకోండి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, కోవాతో ఉన్నదే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పాకం అనేది ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఈ షేప్లో చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసుకొని ఆ షుగర్ సిరప్ని మళ్ళీ ఒకసారి ఉడికించండి. ఒక 5 మినిట్స్ పాటు ఇది సిమ్లో మాత్రమే ఉడికించుకోండి, లేదంటే గట్టి పడిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ ఉంచుకుంటే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. జ్యూసీగా చాలా బాగున్నాయి. మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్